కేసీఆర్ గొప్పోడు, ఒకే తెలంగాణ జాతిపిత అని కవిత అంటుంది. జాతిపిత అనిపించుకోవాలంటే ఏం మంచి పనులు చేస్తే జాతిపిత అనిపించుకోవాలి. నువ్వు టైటిల్ ఇవ్వచ్చు జాతిపిత, మీ నాన్న కాబట్టి జాతిపిత అని అనిపించుకోవడానికి నువ్వు ఆశపడుతున్నావేమో, కానీ ప్రజలు అనడానికి సిద్ధంగా లేరు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం మామూలు సీఎం కాదు. ఆయన నాడు ఎవరికి దొరకదు, ఆయన ఆలోచన విధానం ఎవరికి అర్థం కాదు. కాంగ్రెస్ నాయకులు ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా ఇలా హైకమాండ్ ఆయనకి ఎందుకు సీఎం పదవి ఇచ్చింది అంటే ఆ చొరవ ఉంది, ఆ టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, రాగలుగుతాడు, చేయగలుగుతాడు. నిస్వార్థంగా ఈ రోజు వరకు ఒక్కరు దొంగతనం ఫైల్ మీద కానీ, దోపిడీ ఫైల్ మీద కానీ, స్వార్థమైన ఫైల్ మీద కానీ, అక్రమైన ఫైల్ మీద కానీ, భూముల విషయంలో కానీ, దేని విషయంలో తన సొంత కుటుంబాన్ని కూడా దగ్గర రానియకుండా నిజమైన పాలన అంటే రేవంత్ రెడ్డి. వైఎస్ తర్వాత నిజమైన పాలన అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిప్పు లేనిది పొగరాదంటే మీరు స్కాములు చేసి మీ కుటుంబం అంతా స్కామ్లమయమై కేసీఆర్ దోచుకున్నంత దోచుకోరి, మీడియాలో రాకుండా చూడండి, పార్టీ పేరు ఖరాబ్ చేయకుండా అని చెప్పి ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అణిగదొక్కి ఉద్యమ నాయకులకి ఏ మేలు చేయకుండా, ఉద్యమాల్లో చనిపోయినటువంటి కుటుంబాలకి ఏ సరైన ఆదరణ దొరకకుండా వ్యవహారాలు చేసినటువంటి వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడు? టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు మాక్సిమం మెజార్టీ పరంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కబ్జాలు పెట్టి భూ స్కాములు చేసేసి బెదిరించి భూములు గుంజుకున్న స్కాములు చాలా ఉన్నాయి బయటికి రానివి. అవన్నీ చేసిరు కాబట్టి అవన్నీ బయటికి రావద్దంటే రేవంత్ రెడ్డి నోరు మొక్కాలే, రేవంత్ రెడ్డిని దప్పియాలి, ఓ డమ్మి క్యాండిడేట్ని సీఎం చేయాలి, మేము జైళ్లపాలు వెళ్ళకూడదు, మేము జైళ్ళకు పోకూడదు. జాతిపిత అనడానికి అర్హత లేదు, జాతిపిత కాలేడు, సచిన్ దా కూడా జాతిపిత అనిపించుకోలేడు. కవిత కేవలమైన స్వార్థ బుద్ధితోటి ఆ పార్టీ అధికారము తనకు రావాలి, పార్టీ పగ్గాలు నాకు రావాలి, నేను అధినేతగా నిలబడాలని ఒక దుకాణం స్టార్ట్ చేసిందేమో కానీ అది సక్సెస్ అయ్యే పని కాదు. నమస్కారం సార్. దగ్గర డానియల్ గారు, మీరు చాలా ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తారు. అనేక మంది పాశ్వాన్ లాంటి ఒక పెద్ద లీడర్తో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి గవర్నమెంట్లో మంత్రి పదవి చేసిన పాశ్వాన్ గారి శిష్యుడిగా మీరు అనేక రాజకీయాలు చూసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల్లో మీరు అనేకంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పాల్గొన్నారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్ నీళ్లు పూర్తి అయినాయని సంబరాలు చేసిండు పెద్ద ఎత్తున. కాళేశ్వరం అనేటువంటిది కట్టడంలో తప్పు లేదు, కట్టే మంచిదే, ఓకే, ఉద్దేశం మంచిదే, తన ఆలోచన విధానం మంచిదే. తాను ఏదైతే కడితే చరిత్రలో మిగిలిపోతా ఒక ప్రాజెక్ట్ కట్టిన చరిత్ర నాకు వస్తుంది అని ఆలోచన చేయడంలో తప్పులేదు. అక్కడ అంచనాలు, కట్టే విధానము, ఇంజనీరింగు, ప్లాను, బడ్జెట్, తను తీసుకున్న నిర్ణయాలను బట్టి సమయస్ఫూర్తి అనేటువంటిది లేనందువల్ల ఆర్థిక నష్టము జరిగింది రాష్ట్రానికి. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, రాజకీయ నాయకులను చూస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులకు ఆదేశించిన తర్వాత సర్వే లెక్కలు తీసిన తర్వాత అవినీతి జరిగింది అని చెప్పి మనం సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాం. ఎందుకు ఆ స్థితిని ఎందుకు తీసుకొచ్చారు? కేసీఆర్ గొప్పోడు, ఒకే తెలంగాణ జాతిపిత అని కవిత అంటుంది. జాతిపిత అనిపించుకోవాలంటే ఏం మంచి పనులు చేస్తే జాతిపిత అనిపించుకోవాలి. మరి అలాంటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించి కేసీఆర్ కు నోటీసులు పంపించే పరిస్థితి ఎందుకు వచ్చింది? కేసీఆర్ జాతిపిత, చాలా మహానుభావుడు, ఆయన ప్రాజెక్టులు కట్టిండు, ఆయనకు మీరు నోటీసులు ఇస్తారా? కవిత ప్రశ్నిస్తుంది. జాతిపిత అనే అర్హత ఈమెకు లేదు, ఆయనకు లేదు. అవునా? ఆయన జాతిపిత అనడానికి ఆయన అర్హుడు కాడు, ఈమె జాతిపిత అనడానికి ఈమె అర్హురాలు కాదు. ఈమె తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమ నాయకురాలు పదవులు పొందలేదు. ఈమె ఉద్యమాలు చేసినటువంటి వారు ఆడవాళ్ళు బోడంత మంది కనుమరుగైపోయారు. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు వాళ్ళకి పదవులు ఇవ్వకుండా బిడ్డకు పదవులు ఇచ్చిండు, కొడుకు పదవులు ఇచ్చిండు, కొడుకు ఉద్యమాలు చేయలే. పదవులు కాదు, నా వాటాలు అడుగుతుంది. రెండోటి ఏంటంటే జాతిపిత అనడానికేనంటే అర్హత కావాలంటున్నా. నువ్వు టైటిల్ ఇవ్వచ్చు జాతిపిత, మీ నాన్న కాబట్టి జాతిపిత అని అనిపించుకోవడానికి నువ్వు ఆశపడుతున్నావేమో, కానీ ప్రజలు అనడానికి సిద్ధంగా లేరు. జాతిపిత అనిపించుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీఎం అయిన తర్వాత నిరుద్యోగ సమస్య నిర్మూలించాలి, ఆర్థిక ద్రవ్యలోటును పెంచాలి, తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, ఎన్నో వనరులు సమకూర్చాలి, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని చక్కగా నిలబెట్టి అప్పుల బాధ లేకుండా ఉన్న బడ్జెట్ తోటి సస్యశ్యామలంగా ప్రజలకు కూడు గూడు నీడ ఇచ్చుకుంటూ ప్రజల మన్నలను పొందుకుంటూ అన్ని ఏ గొడవలు పంచాయతీ లేకుండా క్రైమ్ లోట్ను అణచివేసుకుంటా పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి ఆఫీసర్లను అందరినీ పోగేసి మనం ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరితోటి మంచిగా పరిపాలన చేసుకుంటూ వస్తే జాతిపిత అనే వాళ్ళమేమో కానీ నువ్వు అక్కడ ఆ పనులు చేయలే కదా, మొత్తం కొరిగిందే ఉండదు, ఆ పనులు చేయలే కదా.
హరీష్ రావు ఉద్యమం చేసిండు, మంచి పేరే ఉండింది. ఆ. కానీ హరీష్ రావును రాజకీయంగా అనకగొట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులే. ఆ, మరి కేటీఆర్ ఉద్యమం చేయకుండా వచ్చి అధినేత అయ్యిండు. కాదు, ఆయన కూడా తీసుడు మీనే. అధినేత అయ్యిండు. ఆ. ఈమె ఎక్కడ లేదు, ఈ ఉద్యమమే చేయలేదు ఆ. తెలంగాణలో. ఈమె పెద్ద నేత అయిపోయింది. ఆ, వీళ్ళ మీద ఇప్పుడు నిప్పు లేనిది పొగరాదంటే పొగరాదంట. మీరు స్కాములు చేసి మీ కుటుంబం అంతా స్కామ్లమయమై కేసీఆర్ దోచుకున్నంత దోచుకోరి, మీడియాలో రాకుండా చూడండి, ఆ. పార్టీ పేరు ఖరాబ్ చేయకండి అని చెప్పి ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అణిగదొక్కి ఉద్యమ నాయకులకి ఏమేలు చేయకుండా, ఉద్యమాల్లో చనిపోయినటువంటి కుటుంబాలకి ఏ సరైన ఆదరణ దొరకకుండా వ్యవహారాలు చేసినటువంటి వ్యక్తి జాతిపిత ఎలా అవుతాడు? అంతేరా కాదా? కాదు కదా. ఆ. కాదు కదా. కాబట్టి తెలంగాణ ఆకాంక్ష వేరు, అందరి స్ఫూర్తితో అందరి కష్ట ఫలితమే తెలంగాణ వచ్చింది. అది సోనియమ్మ తలుచుకుంటే వచ్చింది. ఓకే. సోనియమ్మ కలుచుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కలుచుకున్నది కాబట్టి వచ్చింది. మన్మోహన్ సింగ్ మంచి మనసు అంటే సోనియమ్మ ఒక మంచి ఉద్దేశము తల్లి స్థానంలో ఉండి ఇచ్చింది. రైట్. వచ్చింది, అందరు కష్టపడితే వచ్చింది. కేసీఆర్ ఒక్కడే కాదు, కేసీఆర్ ఒక భాగం. అంతే. ఆయనకంటే ముందు పెద్ద పెద్ద జయశంకర్ లాంటి వాళ్ళు, మంచి మంచి నాయకులు, పోరాటాలు చేసిన యోధులు ఉన్నారు. మంచి మంచి వాళ్ళు అంటారు. అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని రకాల, అన్ని కుల మతాలకు విభేదంగా అతీతంగా పోరాటాలు చేసిరు. అంతవరకు ఓకే. కానీ నీవు సీఎం అయిన తర్వాత చేయవలసిన పనులు నువ్వు కరెక్ట్ చేయనందువల్ల నీకు ఆ అర్హత అనిపించుకునే అర్హత నీకు లేదు. అవునా? నిజానికి అయితే నిన్న ఇందిరా పార్క్ మీద ధర్నా పెట్టింది. ధర్నా పెట్టి ఎందుకు పెట్టిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అంతా వేస్ట్ గాళ్ళు. మీరు కేటీఆర్కి నోటీసులు ఇస్తే లొల్లి పెట్టిరు, మా డాడీకి నోటీసులు ఇస్తే మీరు మాట్లాడరా, మీరంతా వేస్ట్, నేను మా నాయనకు బెస్ట్, నేను చూడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా అని చెప్పి ధర్నా చౌక్ కాడికి పోతే పర్మిషన్ ఇచ్చింది పోలీసు. ఈమె అధికారం, వీళ్ళు అయ్యే అధికారంలో ధర్నా చౌకులు 10 ఏళ్ళు పాలిస్తే 7.5 సంవత్సరాలు ధర్నా చౌకులు బంద్ పెట్టి ఇక ధర్నా చౌకులో కూర్చొని 10 ధర్నా చేసింది. చేసి ధర్నా చౌకులు ఫ్రీగా స్వతంత్రంగా ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగ మానవ హక్కులను రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడకుండా ఉన్న ప్రభుత్వం మీద మనగలుగుతున్నారు. వీళ్ళు దొంగతనం చేసి ధర్నా చౌకులు మూసేసి ఇటువంటి సుఖమైన పాలన లోపల చివరిగా ఈ కవిత ఏమనుకుంటున్నది సార్? ఇంతకు ఈమె రాజకీయాలు సక్సెస్ అవుతుందా? ఈయన తండ్రిని అన్నని దెబ్బ కొట్టడానికి ఏమే మాట్లాడుతుందా, లేకుంటే తండ్రి మెప్పు పొందనికనా, లేకుంటే ప్రజల కోసమా? ఎవరి కోసం చేస్తుంది ఈమె? మీరు ధర్నా చౌక్ గురించి మాట్లాడారు కాబట్టి కాంగ్రెస్ పరిపాలన పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఎన్టీ రామారావు తర్వాత ఆయన ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి జర్నలిజానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ సీఎం ఇయ్యారు. అండ్ తర్వాత వైఎస్ గారు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు తాను ఫ్లైట్ లో వెళ్తున్నాడు అంటే, దాన్ని హెలికాప్టర్లో వెళ్తున్నా అంటే ఇంపార్టెంట్ విలేకర్స్ ను ఏ ఛానల్లో అయినా మంచి ఛానల్ విలేకరులను తీసుకుని పోయేవాడు, ప్రజలకు తెలియపరచాలి మంచి చెడునని. ఎన్టీ రామ గారు అట్లా చేసేవారు. ధర్నా చౌక్ ఇంద్ర పార్క్ దగ్గర ఉండకుండా సెక్రటరియట్ కు ముందుగా ఉండి, సెక్రటరియట్ ముందు ధర్నా చౌక్ ఉండేది. మీకు తెలియని విషయాలు చాలా మంది సీనియర్లకు తెలుసు. సెక్రటరియట్ ముందు భాగంలోనే ధర్నా చౌక్ ఉండేది. ధర్నా చౌక్ ఉండేది. ఇప్పుడు రోడ్లు విస్తరణ జరిగి రోడ్లు వెడల్పు అయిపోయిన తర్వాత అది కనుమరుగు అయిపోయింది. ఉండేది. అక్కడ నుంచి ఏం చేసిన చంద్రబాబు నాయుడు సీఎం కాగానే దాన్ని ఇంద్ర పార్కు మార్చాడు. ఇంద్ర పార్కు మార్చాడు. ఇంద్ర పార్కులో కూడా అడపాతాడు ఇంద్ర పార్కులో ధర్నా చౌక్ ఇది అడపాతాడప ధర్నాలు చేసుకునేవారు, మీడియా కవర్ చేసేవాళ్ళు చేసేవారు. అదొక భాగం. మరి అసలు ధర్నానే లేకుండా చేసింది ఎవరు? కేసీఆర్. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఎక్కడ, మళ్ళీ కేసీఆర్ ఎక్కడ? చెప్తున్న పరిపాలనలో వీళ్ళ విధానాలు, ధర్నా చౌక్ విధానాలు. రైట్, అదొక భాగం. తర్వాత మీరు నెక్స్ట్ ఏంటి తండ్రి మెప్పు పొందారు ఇక్కడ ఏంటంటే నేను మొదటి నుంచి చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నా. టిఆర్ఎస్ అనేది మునిగిపోతున్న పడవ. సాగర్ ఆల్రెడీ మునిగిపోయింది. వాళ్ళకి అనుకుంటలేరు, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, పార్టీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు మునిగిపోతున్న పడవ. ఎందుకంటే ఎక్కువ ప్రజాపాలన చేయకుండా స్కామ్ల వ్యవహారం చేశారు కాబట్టి, బదనాం అయ్యారు కాబట్టి. ఒక నిమిషం, లిక్కర్ స్కామ్ లో ఈమె బదనామైంది, కాళేశ్వరంలో కేసీఆర్ బదనామైంది, అండ్ వేరే వాటిలలో కేటీఆర్ అదైపోయిండు, ఆ కారు రేసు దాంట్లో, ఇంకా వేరే వాటిలలో భూ కబ్జాలలో కూడా ఉన్నాడు. హరీష్ రావు కూడా వేరే వాటిలలో ఉన్నాడు. టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు మాక్సిమం మెజార్టీ పరంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు కబ్జాలు పెట్టి భూ స్కాములు చేసేసి బెదిరించి భూములు గుంజుకున్న స్కాములు చాలా ఉన్నాయి బయటికి రానివి.
అవన్నీ చేసిరు కాబట్టి అవన్నీ బయటికి రావద్దంటే రేవంత్ రెడ్డి నోరు ముక్కాలే, రేవంత్ రెడ్డిని దప్పియాలి, ఏవో డమ్మి క్యాండిడేట్ని సీఎం చేయాలి, మేము జైళ్ళ పాలు వెళ్ళకూడదు, మేము జైళ్ళకు పోకూడదు. కాబట్టి అని అంటే ఇప్పుడు కేటీఆర్ నాకు పార్టీ పగ్గాలు నాకే కావాలి, నేనే అధినేతను, నువ్వు చేతకుండా అయింది అని తల్లి దగ్గర కొట్లాడుతున్నాడు. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. హరీష్ రావు గమ్మున ఉన్నాడు. మరి కవిత కేటీఆర్ మధ్యన పోటీ నడుస్తుంది. కేసీఆర్ తర్వాత వారసులు ఎవరు అనేది టైటిల్స్ పెట్టి చాలా మంది మీడియాలు చేస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఎవరు కావాలి అని అంటే ఇప్పుడు ఇద్దరు అన్ఫిటే కదా. సరే కేసీఆర్ మంచోడో చెడ్డోడో మనం అక్కర్లేదు, ప్రజలు చూసుకుంటారు, చట్టం చూసుకుంటారు. మరి ఇద్దరు కూడా అన్ఫిటే కదా, ఇద్దరు సమయం అన్ఫిటే కదా. ప్రజల పక్షాన మీరు అన్ఫిటే, రాజ్యాంగ పరంగా మీరు అన్ఫిట్. కేవలము కేటీఆర్ ను దెబ్బ కొట్టడానికి కవిత తండ్రి మెప్పారి పొంది తండ్రి ఇమేజ్ ని కునికిపుచ్చుకొని ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నాయకుని వారసురాలుగా నేను ముందుకు వస్తే మా నాయన బ్లెస్సింగ్ తోటి నేను రాష్ట్రంలో ఒక పెద్ద నేతనైతా అనేది ఒక ఆశామని. కానీ అది సక్సెస్ కాదు, ఆమె ఆ విషయానికి సక్సెస్ కాదు. ఎందుకు అనంటే ఉద్యమం వేరు, రాజకీయం వేరు, పరిపాలన వ్యవస్థ వేరు. పరిపాలన వ్యవస్థ అంటే ప్రజలకు మెప్పుగా ఉండాలి, ప్రజలకు మేలు కలగాలి, ప్రజలకు సేవ చేయాలి. సేవ కోసమే రాజకీయాల్లోకి రావచ్చే విధంగా పరిపాలన వ్యవస్థ నడిచి, రాజకీయం అంటే నాయకుడు అంటే ప్రజల పక్షాన మనిషి అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రాజకీయ నాయకులు దౌర్జన్యాలు, దోపిడీలు, వ్యవహారాలు, రౌడీజం, గుండాయిజం, బెదిరించుడు, అణచివేత విధానం అనేటువంటి ప్రజానాయకులు కాదు కదా. అలాంటప్పుడు పార్టీ పగ్గాలు ఎలాగొస్తాయి? వచ్చినా కూడా మీరు నడిపియలేరు కదా. అంతే కదా. ప్రజలు మిమ్మల్ని మందన్న అక్కడనే చేర్చుకోరు కదా, అక్కడనే చేర్చుకోరు మిమ్మల్ని. ఎందుకు అని అంటే మీకు మంచి పేరు లేదు, మీకు మంచి పేరు లేదు కాబట్టి మీకు అర్హత కాదు. మీరు ఒకవేళ పార్టీ పగ్గాలు మీరు తీసుకున్నా కూడా సక్సెస్ కాలేరు, సక్సెస్ కాలేరు. మీరు ముందే దొంగలను ముద్ర పడ్డది అంతే కదా, దోషుడు అంతే కదా, అంతే కదా. ఇప్పుడు వారసత్వం అంటే ఎట్లా ఉంటుందంటే మోతీలాల్ నుంచి జవహర్లాల్ నుంచి ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ నుంచి సోనియా గాంధీ నుంచి ఇటు వచ్చేసి రాహుల్ గాంధీ తర్వాత ఇప్పుడు ప్రియాంక గాంధీ. అంటే వారసత్వం అంటే వారసత్వంలో కూడా మచ్చలేనటువంటి వారసత్వం, మచ్చలేని వారసత్వం, ఎక్కడ స్వార్థం లేని వారసత్వం. మొట్టమొదటి ధనవంతుడుగా ఉన్న మోతీలాల్ ఈ రోజు ఇండస్ట్రీ లేవు, ఫ్యాక్టరీ లేవు, ఏమీ లేవు, గవర్నమెంట్ బంగ్లాలలో పదవులతోటి ఉంటున్నటువంటి ఏ స్కాములు లేవు, ఏ గొడవలు లేవు, ఏ పంచాయతీలు లేవు, ఏ ఆస్తులు లేవు. ఇదేం కోసం పరిగెత్తలేరు, ప్రజల కోసం, ప్రజల పక్షాన అది నిలబడ్డటువంటి నాయకులు. అంటే అసలైన నాయకులు అంటే వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చెప్పండి మీరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పరిపాలన వ్యవస్థ అంటే మన్మోహన్ సింగ్ ఉన్నాడు, 2 సార్లు ప్రధానమంత్రి అయింది. సోనియా కావాలనుకున్నా సోనియా ఎందుకు కాలేదు? మంచి బుద్ధితోటి కలిగి నన్ను విదేశీరాలు అంటారు కాబట్టి ఆ మచ్చ నేనెందుకు, నన్ను ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన మంచి నాయకుడిని పెడతాను మన్మోహన్ సింగ్ చేసింది, 2 సార్లు చేసింది. ఎందుకు చేసింది? పదవి త్యాగం అనేది మామూలు విషయం కాదు. దేశ ప్రధానమంత్రి అనే పదవి మామూలు పదవి కాదు అది. అంటే త్యాగం అంటే గది. మరి మీ దగ్గర త్యాగం ఏంది? మీ త్యాగం ఏంది? కాబట్టి వీళ్ళు ఏ పోస్టుకు అనర్హులే, ఏ పదవికైనా అనర్హులే. వీళ్ళు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పదవులు తీసుకొని పదవులు నిర్వహించి ప్రజల సస్యశ్యామలంగా కూడు గుడ్డ నీడ అనేటువంటి చూసుకుంటూ నిరుద్యోగ సమస్య పెరగకుండా వనరులు సమకూర్చుకుంటూ ప్రజలలో ఉండి ఒక మంచి పార్టీ, తెలంగాణలో ఒక మంచి పార్టీ మనల్ని చూస్తుంది, మన అన్ని విధాలుగా తోడ్పాటును అందించి నిలబడ్డది మనకు అంటే శాశ్వతంగా కేసీఆర్ చచ్చిపోయి వీళ్ళంతవరకు కూడా పార్టీ నిలబడేది. కానీ మీరు చేస్తున్నది ఏంటి? అధికారం రాగానే అందరి మీద కేసులు పెట్టుడు, అమెరికాలో దాచిపెట్టుడు. ఎక్కడ దాచిపెట్టారు అది చట్టం చూసుకుంటది. కానీ మనము ఎందుకు ఆ మాట అందాం? ఇప్పుడు కవిత దుబాయ్ లో దాచిపెట్టింది అంటున్నారు, అది అన్ని బయటకు తీస్తున్నారు. అది బయటకు వచ్చినాడు అవన్నీ బయటపడతాయి. ఇప్పుడు కేటీఆర్ దాచిపెట్టింది, హరీష్ రావు దాచిపెట్టింది, అండ్ కవిత దాచిపెట్టింది, అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ కు నోటీసు పోయి తప్పదు, చట్టం ముందర తాను నిందితుడు కావాల్సిందే, చట్టం ముందు ఎవడైనా దోషి కావాల్సిందే, చట్టం ముందు ఎవడైనా సమానమే అనేటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు ఈమెకు బాధ కలుగుతుంది. ఏం బాధ కలుగుతుంది? అయ్యో తెలంగాణ జాతిపిత రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, మా నాన్న జైల్లో పెడతారు అనే బాధ కలిగి ఇక దుకాణం స్టార్ట్ చేసింది. ఏం దుకాణం? లొలి దుకాణం. అంతే, లొలి దుకాణం. ఇది తప్ప వేరే ఏమీ లేదు. ఆమె సక్సెస్ కాలేదు. వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం మామూలు సీఎం కాదు. ఆయన నాడి ఎవరికి దొరకదు, ఆయన ఆలోచన విధానం ఎవరికి అర్థం కాదు. కాంగ్రెస్ నాయకులు ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా ఇలా హైకమాండ్ ఆయనకి ఎందుకు సీఎం పదవి ఇచ్చింది అంటే ఆ చొరవ ఉంది, ఆ టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, రాగలుగుతాడు, చేయగలుగుతాడు. నిస్వార్థంగా ఈ రోజు వరకు ఒక్కరు
దొంగతనం ఫైల్ మీద కానీ దోపిడీ ఫైల్ మీద కానీ స్వార్థమైన ఫైల్ మీద కానీ అక్రమైన ఫైల్ మీద కానీ భూముల విషయంలో కానీ దేని విషయంలో తన సొంత కుటుంబాన్ని కూడా దగ్గర రానియకుండా నిజమైన పాలన అంటే రేవంత్ రెడ్డి. వైఎస్ తర్వాత నిజమైన పాలన అంటే రేవంత్ రెడ్డి. ఎక్సలెంట్. మరి ఈ విషయాన్ని అందరికి తెలిసిన అనరు, వెరీ గుడ్. ఎవరికి తెలిసినా అనరు. కానీ రేవంత్ రెడ్డి కరెక్ట్ పనిచేస్తున్నాడు. ఎవడైనా కేసీఆర్ ఉండొచ్చు, కేటీఆర్ ఉండొచ్చు, హరీష్ రావు ఉండొచ్చు, కవిత ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, చట్టబద్ధులమే. అంతే. చట్టం ముందు అందరు సమానమే. Yes. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే చట్టం ముందు రేపు బద్ధుడు కావాల్సిందే. కాబట్టి ఇది జాతిపిత అనడానికి అర్హత లేదు. జాతిపిత కాలేడు. సచిన్ దా కూడా జాతిపిత అనిపించుకోలేడు. కవిత ఇది కేవలమైన స్వార్థ బుద్ధితోటి ఆ పార్టీ అధికారము తనకు రావాలి, పార్టీ పగ్గాలు నాకు రావాలి, ఇక నేను అధినేతగా నిలబడాలని ఒక దుకాణం స్టార్ట్ చేసిందేమో కానీ అది సక్సెస్ అయ్యే పని కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాగా మాట్లాడారు. ఎక్సలెంట్.